ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 9వ తేదీ బుధవారం రోజు తులారాశి వారికి మీ ఇంట్లోని శత్రువు ఎవరో తెలుస్తుంది. మరి ఇంతకీ జూలై 9వ తేదీ బుధవారం రోజు తులారాశిలో జన్మించిన వ్యక్తులకు మీ ఇంట్లోని శత్రువు ఎవరు అనేది ఏ విధంగా తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది, అసలు ఇంతకు మీ ఇంట్లోనే మీకు తెలియకుండా రహస్యంగా ఉంటున్న ఆ శత్రువు ఎవరో, ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా ఈరోజు మనం ఈ యొక్క జూలై 9వ తేదీన మీకు గోచర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, రాబోయే రోజుల్లో కూడా ఎలా ఉండబోతున్నాయి. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. ఏ రంగంలో ఎలా రాణించబోతున్నారో ఇటువంటి ఎన్నో విషయాలను చూసి తెలుసుకుందాం. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కనుక తులారాశిలో పుట్టిన వ్యక్తులకు ప్రస్తుత సమయం అంత అనుకూలంగా లేదని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు. ఇక్కడ నుంచి మీకు కాస్త వ్యతిరేకంగా జరుగుతూ ఉంటుంది. గ్రహాల సంచారం ప్రకారం ప్రజెంట్ మీరు ఏ పని స్టార్ట్ చేసినా అది స్టార్టింగ్లోనే ఆగిపోతుంది. కాబట్టి మీరు కొన్నాళ్ళు మంచి రోజులు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే తులారాశి వారు. అలాగే మీరు చేసే ప్రతి పనిలో కూడా మిశ్రమ ఫలితాలను చూస్తారు. అంటే ఒకానొక సమయంలో మీకు కలిసి వచ్చినట్లు అనిపిస్తుంది, కానీ కొన్ని సందర్భాల్లో మీరు అనుకున్న పనులు జరగవు. అలాగే ఈ సమయంలో మీరు ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ఏదో విధంగా ధనమైతే అందుతూ ఉంటుంది. కొంచెం డబ్బు విషయంలో ఇబ్బంది అయితే ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లో అయితే మీ చేతిలో డబ్బు అనేది నిలుస్తుంటుంది. ఇక వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలు అనేవి మీకు అలా సాగిపోతూ ఉంటాయి. పర్టికులర్గా చెప్పాలంటే వృత్తి వ్యాపారాలు అయితే కాస్త అటు ఇటుగా బాగానే నడుస్తూ ఉంటుంది. ఇక నూతన వస్త్ర ఆభరణాలను ఈ సమయంలో కొనుగోలు చేస్తారు. అయితే ఈ సమయంలో మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరిగేందుకు కూడా అవకాశాలు కనిపిస్తున్నాయండి. ఇక ఈ సమయంలో ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు ఎక్కువైపోతుంటాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలించవు. దాంతో మీరు చాలా డిసప్పాయింట్ అయిపోతారు. అయ్యో ఇలా జరిగిందంటే చాలా బాధపడిపోతుంటారు. ఇక దూర ప్రయాణాలు లాభసాటిగా ఉండవని గుర్తుపెట్టుకోండి. ప్రస్తుత గ్రహాల సంచారం ప్రకారం ప్రయాణాలు మీకు కలిసి రావని జ్యోతిష పండితులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రయాణాలను కొన్నాళ్ల వరకు వాయిదా వేసుకోండి. ఇక అలాగే ఈ సమయంలో మీరు మిత్రులను కలుసుకొని విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో ఉన్న వివాదాలు పరిష్కారం దిశగా సాగుతుంటాయి. చిన్నపాటి ప్రయత్నంతో నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. కొన్ని ఊహించని సంఘటనల వలన మానసిక చికాకులు అధికమవుతాయి. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతుంటారు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. క్రమక్రమంగా పరిస్థితులు అనుకూలిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు మీకు అనుకూలంగా కొంచెం మారుతుంటాయన్నమాట. ఇక ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయండి. వృత్తి ఉద్యోగాల్లో మీ యొక్క ప్రతిభ వెలుగులోకి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. నిరుద్యోగుల కష్టానికి తగిన అవకాశాలు రాబోతున్నాయి మున్ముందు రోజుల్లో. ఇక జీవిత భాగస్వామితో మీరు కాస్త అటు ఇటుగా గొడవలు కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయండి. ఇక వ్యాపారాలు స్వల్పంగా నెమ్మదిగా లాభాలు అనేవి రావడం స్టార్ట్ అవుతుంది. నూతన వాహనాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు మీకు ఈ యొక్క మంత్ ఎండింగ్లో కాస్త అనుకూలంగా కనబడుతుంది. ఇక ఈ మాసం చివరన దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిదండి. మీరు చేపట్టిన కార్యక్రమాలు కొంత స్లోగా నత్తనడకలా సాగుతుంటాయి. రాబోయే రోజుల్లో కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు ఏర్పడతాయి. అలాగే ఇంటా బయట కొన్ని సంఘటనలు చికాకులు కలిగిస్తాయి. ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు ఎక్కువవుతాయి. మీ యొక్క ఇన్కమ్కి మించిన ఖర్చులు అనేవి మీకు చాలా బడ్డెనగా మారిపోతుంటాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో సోదరులతో ఒప్పందాలు వాయిదా పడతాయి. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు అంతగా కలిసి రావండి. అలాగే తులారాశి వారి విషయంలో ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు ఎక్కువటం వల్ల, అదేవిధంగా మీకు ఈ సమయంలో ఏ విధంగా అంటే ఎవరి నుంచో సపోర్ట్ అని లభించగా చాలా కృంగిపోతారు. కానీ ధైర్యంగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇక సంతాన విద్య విషయాలపైన దృష్టి సారించడం మంచిదండి. ఏ పని చేపట్టినా అనుకున్న సమయానికే పూర్తి కాక మీలో తీవ్ర నిరాశ పెరిగిపోతూ ఉంటుంది. ధన ఆదాయ మార్గాలు తగ్గుతాయి.
రుణ ఒత్తిడి అధికమవుతుంటుంది. ఒక వ్యవహారంలో బంధుమిత్రుల నుంచి వ్యతిరేకత పెరిగేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు. శత్రుపరమైన సమస్యలు కొంతవరకు బాధిస్తాయి. నమ్మిన వారి వల్లే మోసం జరుగుతుంది. పని భారం అధికమై సమయానికి నిద్రాహారాలు అనేవి ఉండవండి. ఇకపోతే దూర ప్రయాణాలు చేసినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నాయి కొంతమంది వ్యక్తులకు మాత్రమే. ఇక బంధుమిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులకు చేయవలసి వస్తుందండి. ఇక ఇంటికి ఆకస్మిక మార్పులు చేస్తారు. వ్యాపార పరంగా తీసుకునే నిర్ణయాల వలన నష్టాలు ఎదుర్కొంటారు. మాసాంతమున చిన్ననాటి మిత్రుల నుంచి అందిన ఆహ్వానాలు కొంత ఆనందాన్ని కలిగిస్తాయి. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు చివరి నిమిషంలో పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి. ఇక కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు తప్పవు. ఇకపోతే తులారాశిలో జన్మించిన వ్యక్తులు మీరు ఎన్ని కష్టాలు పడ్డా కూడా ఇంట్లోని మీ యొక్క కుటుంబానికి ఎటువంటి లోటు అనేది లేకుండా చూసుకుంటారు. కుటుంబ సభ్యులను ఎంతో అపురూపంగా చూసుకుంటారు. వారికి ఏది తక్కువ కాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటారో, వారికి ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటారు. ఇక ఈ తులారాశి వ్యక్తులు కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా ఎంతో బాగా ప్రేమిస్తారు, చాలా బాగా చూసుకుంటారు. అయితే మీ కుటుంబంలోని వ్యక్తులను మీరు ఎంతో అంటే చాలా అపురూపంగా ఎంత బాగా చూసుకున్నా కూడా ఈ యొక్క మీ ఇంట్లోని కుటుంబ సభ్యులే మిమ్మల్ని దారుణంగా మోసం చేస్తారు. కాబట్టి మీరు శత్రువుల విషయంలో చాలా అప్రమత్తంగా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే మీకు శత్రువులు తయారవుతారు కాబట్టి ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలండి తులారాశి వారు. ఇక ఈ క్రమంలో ఈ తులారాశి వారికి ఎక్కడో శత్రువులు తయారవడం కాదండి. నిజంగా మీరు నమ్మిన నమ్మకమైనా సరే ఎక్కడో మీకు శత్రువులు తయారవడం కాదు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు మీ ఇంట్లోనే ఒక రహస్య శత్రువు మీకు చెడు చేయాలని చూస్తూ ఉన్నారు. అవునండి, జూలై 9వ తేదీ బుధవారం తులారాశి వారికి మీ ఇంట్లోని శత్రువు ఎవరో తెలిసిపోతుంది. దాంతో మీరు చాలా ఆశ్చర్యపోతారు. మరి మీకు ఇంట్లోనే ఉండే ఆ రహస్య శత్రువు ఎవరో తెలిస్తే నిజంగా మీ గుండె జల్లుమంటుంది. ఇక ఆ శత్రువు ఎవరు అని అంటే మీ లైఫ్ పార్ట్నర్ అండి. అవునండి, మీరు వింటుంది 100% వాస్తవం. ఒకప్పుడు మీరు మీ జీవిత భాగస్వామిని అధిక కట్నం కావాలని, నువ్వు అందంగా లేవు అంటూ, నువ్వంటే నాకు ఇష్టం లేదని చెబుతూ ఇలా ఎన్నో పరిపరి విధాలుగా ఆమెను మీరు గతంలో కనుక ఇబ్బందులు పెట్టినట్లయితే ప్రజెంట్ ఈ సమయంలో ఆమె మీపైన కక్ష తీర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. మీకు తెలియకుండా సీక్రెట్గా రహస్యంగా మిమ్మల్ని దొంగ దెబ్బతీస్తారు మీ జీవిత భాగస్వామి. ఇది ఎలా సాధ్యమంటే మీ వ్యాపారాన్ని నష్టాల్లోకి తీసుకురావడానికి మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మీ వ్యాపార పోటీదారునికి మీ బిజినెస్ యొక్క ట్రిక్స్ చెప్పడం, సీక్రెట్స్ చెప్పడం, ఇక మీ వ్యాపార స్ట్రాటజీలు వారికి తెలియచేయడం, అలాగే మీ బిజినెస్కి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని మీ అపోనెంట్కి చెప్పడంతో తులారాశి వారికి బిజినెస్లో అన్ని విధాల నష్టం చేకూరుతుంది. దీంతో మీ వ్యాపారం దివాలా తీస్తుంది. ఇలా మీ యొక్క వృత్తి, ఉద్యోగ ప్రతి ఒక్క విషయంలో కూడా మిమ్మల్ని నష్టపరుస్తూ ఆనందపడుతుంటారు మీ జీవిత భాగస్వామి. దాంతో ఇంటా బయట మీకు విలువ లేకుండా చేస్తారు. మీ కష్ట సుఖాలు తోడుండాల్సిన ఆమె సుఖ సంతోషాలలో పాలు పంచుకున్న మీ యొక్క ఆత్మీయులైనా ఎవరైనా సరే మీ కష్ట సమయంలో మాత్రం అసలు ఈ సమయంలో మీకు ఎవరు తోడుండారండి. మిమ్మల్ని ఒంటరి చేసి వెళ్ళిపోతారు. మీరు అందరూ ఉన్నా కూడా ఏకాగ్గా చివరికి ఎవరు లేని వారిగా మిగిలిపోతారు. ఇదంతా జరగడానికి మీ ఇంట్లో ఉంటూ మీకు వెనుపొట్టు పొడిచిన శత్రువుగా తయారైన మీ జీవిత భాగస్వామి. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చుట్టూ ఉండే పరిస్థితులను గమనిస్తుండాలి. ఎక్కువగా ఎవరితోనూ మెయిన్గా కొత్త అటాచ్మెంట్ పెంచుకోకూడదు. మీకు మీ శత్రువు నుంచి ఎలాంటి చెడు ఎదురవ్వకుండా అనుకుంటే, అంటే గుర్తుపెట్టుకోండి, ఎదురవ్వకూడదనేసి అనుకుంటే మీ జాగ్రత్తలు మీరు ఉండటం మంచిదండి. సో చూసారు కదా తులారాశి వారు జూలై 9వ తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మరొకటో వ్యక్తి మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.